ఢిల్లీ వాళ్ళ కుల్ఫీ అంటే ఇంత అంతా విమానం కాదు. వాళ్ళు గంట మొక్కుని వీధిలోకి రాగానే ఎగబడి మరీ కొనుక్కొని తినేవాళ్ళము. అయితే నేను ఇంట్లో ట్రై చేసి చూశాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. 1/2 లీటర్ పాలు ఇంకా కొంచెం కుంకుమ పువ్వు వేసాను. వేసి బాగా దాన్ని కుంకుమ పువ్వు బాగా పాలు అబ్జర్వ్ అయ్యే వరకు ఉంచి అప్పుడు వేడి మీద పెట్టి స్టవ్ మీద బాగా తిప్పుతానే ఉన్నాను సిమ్లో పెట్టి. అది బాగా దగ్గరికి అయిపోతుంది అనమాట. థిక్నెస్ కూడా బాగా వస్తుంది. అప్పుడు కార్న్ఫ్లోర్కు బదులు జీడిపప్పులు ఒక 30 జీడిపప్పులు పొడి పట్టి వేసానండి. వేయగానే వెంటనే థిక్ అయిపోద్ది. స్టవ్ ఆపేయాలి. ఆ వేడి మీదే తిప్పేస్తూ ఉండాలి. దాంట్లో నేను యాలక్కాయ కూడా వేసాను ఒకటి. తర్వాత ఈ మిశ్రమాన్నంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ తింటే అసలు మీరు ఏ గ్రామీణ కుల్ఫీ కాదు, ఇంట్లోనే చేసుకొని ప్రతిసారి తింటానే ఉంటారు. ఇంకా వేరే పిస్తా అని చెప్పి వేరే ఫ్లేవర్స్ ఉంటాయి, చాక్లెట్, మ్యాంగో, పాన్, ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నేనైతే 1/2 లీటర్ లో బడ్జెట్లో చేశాను. చాలా చాలా బాగుంది.